నేను మీ రమణారెడ్డి వెంకట్. మోటో మొబైల్ కొన్నాను ఆన్లైన్లో, ఫ్లిప్కార్ట్లో. అది కూడా ఈఎంఐలో తీసుకున్నా, 6 months పెట్టుకొని. వాటర్ ప్రొటెక్షన్ అది ఇది అంటే తీసుకున్నాను, కానీ మీరే చూడండి ఏం జరిగిందో. ఇదే మొబైలు లాస్ట్ అక్టోబర్లో కొన్నాను, మోటో ఎడ్జ్ 40. కొనటంతోనే పౌచ్ చూడండి ఎలా వచ్చిందో. మొబైల్ కూడా ఫ్లిప్కార్ట్లో కొన్నాను. అక్టోబర్లో. అదిగోండి డీటెయిల్స్ కూడా. ఇక్కడ ఇచ్చారు మొత్తం వాటర్ రెసిస్టెన్స్, అది ఇది అది ఇది అని ఇచ్చారు కదా, అదేం వర్క్ అవ్వలేదు. వాటర్లో కూడా దెబ్బకే పోయింది. IP68 అండర్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ అంట. ఏం ప్రొటెక్షన్ మరి. 1.5 meter అండర్ ఫ్రెష్ వాటర్, 30 minutes అప్ టు. కానీ 7 seconds కూడా లేదు వాటర్లో, ఖరాబ్ అయిపోయింది అంతా. చూడండి వాటర్ రివ్యూస్లో కూడా వాటర్లో ఉన్నట్టే ఉంది మొత్తం. కానీ మనం వేస్తేనేమో దెబ్బకి పోయింది. చూపిస్తాను ఆ వీడియో కూడా మీకు, వాటర్లో వేసింది. షోరూంలోకి వెళ్తే వాటర్ డ్యామేజీ, వాటర్ వారంటీ క్లెయిమ్ అవ్వదు, అది ఇది అన్నారు. అక్కడ వాటర్ రెసిస్టెంట్ ఏందో మరి, వాటర్ ప్రూఫ్ అంటే ఏంటిదో, 30 minutes అడ్వెంచర్ అది ఇది అన్నారు. మళ్ళీ ఈ మేక్ అడ్వెంచర్ అది ఇది అని ఇచ్చారు కదా. మనం కెమెరా వరకే నీళ్ళు, వాటర్ కెమెరాస్ మటుకే మునిగింది. దీనికే మ్యాక్సిమం 8 seconds అంతే, అంతకంటే ఎక్కువగా లేదు. దీనికే ఫోను ఆ రోజు వరకు అయింది, మరుసటి రోజు దొబ్బింది. చూశారు కదా వీడియో. 7 seconds కంటే ఎక్కువ కూడా ఉండలేదు, దానికే ఫోను వాటర్ డ్యామేజ్ అయింది. షోరూంలో ఇస్తే వాళ్ళు మదర్ బోర్డు ప్రాబ్లము అది ఇది అన్నారు. మొబైల్లో 3/4 కాస్ట్ మదర్ బోర్డే అయిద్ది అన్నారు. గుండె వేలింది. ఇంకా కొన్నదే ఈఎంఐలో, మళ్ళీ అంత కాస్ట్, ఇంకా ఈఎంఐ కూడా అయిపోలే కట్టడం. ఇంకా అక్కడ షోరూంలో వీలు కాక బయట మొబైల్ బయట ఇచ్చి మళ్ళీ బయట కాస్ట్తో చేయించుకొని ఇప్పుడు రీజెంట్ వాడుకుంటున్నాను. ఏదో అలా అలా వర్క్ అవుతుంది. మళ్ళీ అందులో దీంట్లో ఊరికే హీట్ అవుతుంది మొబైల్. నాకు రావడంతోనే పౌచ్ అంత డ్యామేజింగ్. ఆ పౌచ్ కోసం రిటర్న్ ఏం పెడతాం లేని పెట్టలేదు అంతే. బాయ్.